హాయ్ హాయ్. సో ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సంగం శరత్ థియేటర్లో కేక్ కటింగ్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్కి అమ్మని ఇన్వైట్ చేశారు. అందుకు నేను అక్క అమ్మతో కలిపి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అయితే ఇంత అంతా కాదండి. అదంతా మీరు చూడాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. రైతు కుటుంబానికి నీ జేబులో నుంచి డబ్బు ఇస్తున్నావు. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మై కష్టపడి ఇచ్చాడు కానీ ఒక ముంచడ మై చెమట తీసి మై కష్టపడ్డ చిట్ట చివరికి నోటి నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట వినేందుకే నేను 10 ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కష్టానికి భగవంతుడు మంచి పైసలు ఇచ్చాడు. చాలా సంతోషం. ఎప్పుడు దూరంగా ఉంటాడు అనుకునే వాళ్ళందరికీ వంకాదనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చరణలో చూసారా ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. ఇలాంటి నాయకుల గురించి ప్రతి ఒక్కరూ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన కోసం కష్టపడిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తుల
selection on the road, Pawan Kalyan plays such an important role in bringing them to power. He's known as the power star, and he's actually adding an extra power to this alliance. Credit should be given to one man called Pawan Kalyan.